66 గ్రంథాలని ఇన్ని నోటు పుస్తకాలు పెట్టి 2 సార్లు రాశారంట. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అవన్నీ తీసి చూపించారు. చాలా ఆశ్చర్యపోయాను. అసలు దేవునికి వాక్యం మీద ఎంత ప్రేమయో నాకు అర్థమైంది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్య దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఆ వాక్యాన్ని ఎంతో చక్కగా రాయటమే కాకుండా తన పిల్లల్ని కూడా 2 పిల్లలు వాళ్ళకు 2 పిల్లల్ని బైబిల్ రాయమని చెప్పి వాళ్ళ బాబుని వాళ్ళ కూతురుని కూడా బైబిల్ వాళ్ళని కూడా రాయమని చెప్పి రాయించటం, తెలుగు రాయటం రాకపోయినా నేర్చుకొని రాయమని చెప్పటం, దేవుడు వాళ్ళకి అనంతమైన జ్ఞానం ఇచ్చి పిల్లలు 2 చేత మరి వాళ్ళు కూడా బైబిల్ రాయటం మొదలు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కొంచెం అమ్మగారు అంటున్నారు చర్చ్ మెంబర్స్ కూడా కొంతమంది రాస్తున్నారంట. 100 మంది దాకా రాయటం మొదలు పెట్టారంట. నిజంగా మీరు అందరూ చాలా ధన్యులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చర్చిలో ఒక అమ్మాయికి ఇంజనీర్ చదువుకుంది కానీ ఉద్యోగం రాలే. కానీ నువ్వు దేవుని ప్రేమించమని అన్నాను. నేను దేవుని ప్రేమిస్తే సమస్తం సమకూడి మేలుకు జరుగుతాయి అన్నాను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అమ్మగారులాగా బైబిల్ రాయటం మొదలుపెట్టింది. అది రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రాసే లోపల ఆవిడకి పెద్ద ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె రాయటానికి చాలా దినాలు పట్టింది అంటుంది, చాలా నెలలు పట్టింది అంటుంది. అమ్మగారు అయితే 2 సార్లు రాశారు. పైగా మీరు 100 మంది రాస్తున్నారు. ఈ పిల్లలు పసిపిల్లలు రాయటం చాలా సంతోషం. మీ అందరికీ చెప్పుకోదగిన మేలు దేవుడు చేయబోతున్నాడు. వాక్యాన్ని ప్రేమించడం మీరు దీవించబడతారు. యవన ప్రాయంలో మన వాక్యాన్ని మోస్తేనంట వృధాప్యంలో వాక్యం మనల్ని మోస్తుందంట. మన అప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. నువ్వు బైబిల్ మాత్రం కాదు, చక్కగా పాటలు పాడుతావు. నీ మీద ఆరాధన అభిషేకం ఉంది. పాటలు పాడుతావు, పాటలు రాస్తావు. ఈ రోజున స్పెషల్ గ్రేస్ నీ మీదకి దిగుతుంది. అలాగే నువ్వు వాద్యాలు వాయిస్తావు. ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా దేవుడు చేస్తాడు. దేవునికి ఆరాధన అభిషేకం బిడ్డల మీదకి వచ్చిన గాక. తండ్రి ఒక ప్రేమ, యేసుక్రీస్తు ఒక కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన అందరికి తోడుగా ఉండి నడిపించిన గాక.